ఓకే, కామర్స్ క్లాస్కు స్వాగతం. హాయ్ స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు సెకండ్ ఇయర్కు సంబంధించిన లెక్కలు చూద్దాం. ఇది ఆల్రెడీ మీకు తెలుసు, మెరిట్ స్టూడెంట్స్ కోసం కాదు, ఎగ్జామ్లో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ కోసం, స్లో లర్నర్స్ కోసం మాత్రమే. సెకండ్ ఇయర్ డైరెక్ట్గా లెక్కలోకి వెళ్ళిపోదాం. సెకండ్ ఇయర్లో చిన్న లెక్కలు, మొదటి చిన్న లెక్కలు చూస్తున్నాం. లెక్కలను ఈజీగా చేయడం, లెక్కలను కనీసం ఫుల్ మార్క్స్ పడకుండా 50% మార్కులు ఏ విధంగా తెచ్చుకోవాలనో ఇక్కడ ప్రయత్నం చేస్తాం. ఈ ప్రయత్నంలో భాగంగా మీరు లెక్కలకు మార్కులు పడితే మీరు ఈజీగా పాస్ అయ్యే అవకాశం ఉంటుందని ఆశిస్తూ ఈ వీడియోలు తయారు చేయడం జరుగుతుంది. రైట్, మనకు ఫస్ట్ చిన్న లెక్క తీసుకుందాం. చివరిలో 2 మార్కుల్లో నూతన లాభ నష్టాల నిష్పత్తి లెక్కింపు, కొత్త లాభ నష్టాల నిష్పత్తి లెక్కింపు ఉంటుంది ఒకటి 2 మార్కుల్లో. ఆ లెక్కను మీకు డిస్ప్లేలో చూపించడం జరుగుతుంది. లెక్కను ఒకసారి చూద్దాం. ఏ మరియు బిలు 3:2 నిష్పత్తిలో లాభ నష్టాలను పంచుకుంటున్న భాగస్థులు. సంస్థ లాభాల్లో 1/5వ వంతు వాటా ఇచ్చి మిస్టర్ సిను భాగస్థునిగా చేర్చుకోవడానికి నిర్ణయించారు. ఏ, బి మరియు సిల కొత్త లాభ నష్టాల నిష్పత్తిని కనుక్కోండి. సో దీనికి సంబంధించి మనము మొదట డాటాను తీసుకోవాలి. డాటా 3:2, A:B is equal to 3:2. తర్వాత సి అనే వ్యక్తిని కొత్త భాగస్థునిగా 1/5వ వంతు వాటా ఇస్తూ చేర్చుకున్నారు. ఇది డాటా మనకు లెక్కలో ఇచ్చింది. సో దీని నుంచి మనం లెక్కను స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుంచి మనం అంటే నేను ఏదైతే స్టెప్స్ వేస్తున్నానో ఆ స్టెప్స్ కరెక్ట్గా ఫాలో అవుతే ఈజీగా 2 మార్కులు వస్తాయి. మీరు వీడియోను ఒకసారి కాకుంటే 2 సార్లు 3 సార్లు చూసి ఆ స్టెప్నే మీరు నెక్స్ట్ లెక్కకు ఫాలో అయితే ఈజీగా వస్తుంది. ఆ స్టెప్లే జాగ్రత్తగా చూడండి. మొదట ఇది మనకు లెక్కలో ఇచ్చిన డాటా. సో మొదట మొత్తం లాభం, సంస్థ మొత్తం లాభం 1 అనుకోవాలి. -1 కొత్త భాగస్థునికి ఇచ్చిన వాటా. షార్ట్ కట్లో రాస్తున్నాం. 1 మొత్తం లాభం 1 అనుకున్నాం. అందులో నుంచి కొత్త భాగస్థునికి ఇవ్వగా మనకు మిగిలిన వాటా వస్తుంది. సో 1 కొత్త భాగస్థునికి ఇచ్చింది 1/5వ వంతు. 1/5వ వంతు కాబట్టి 1/5. సో దీన్ని చేస్తే మిగిలిన వాటా 4/5 వస్తుంది. సో ఇది ఏ విధంగా రాస్తుందో ఒకసారి చిన్న టెక్నిక్లో చూద్దాం. 1 - 1/5, 1ని 5లో నుంచి, హారం 5లో నుంచి 1ని తీసేస్తే 4/5 వస్తుంది. సో దీన్ని ఇంకా ఎక్కువగా కాసాగు గాసాగు అటువంటి గుణిజాలు చేస్తే వస్తుంది, కానీ మనకు ఇది ఒక టెక్నిక్ ఈజీగా ఫాలో కావాలి. 1 మళ్ళీ 2-3 చూద్దాం. 1 - 1/6 is equal to 6లో నుంచి 1 తీసేస్తే 5. హారం ఎప్పటిలాగా ఉంటుంది. నెక్స్ట్ 1 - 1/9 అనుకోండి. 9లో నుంచి 1 తీస్తే 8/9. 1 - 1/12, 12లో నుంచి 1 తీసేస్తే 11/12. సో ఇవి ఎగ్జాంపుల్గా మనకు ఉన్నాయి. ఇట్లా మీకు నెక్స్ట్ లెక్కలో ఇచ్చినప్పుడు కూడా 1 - 1/5, 1/6, 1/7 అంతకు మించి ఏమి ఇవ్వరు లెక్కలో. సో ఆ హారంలో నుంచి 1 తీసేసి అది 11గా మార్చుకొని హారం ఎప్పటిలాగా ఉంచితే సరిపోతుంది. రైట్, ఇప్పుడు మనకు లెక్కలోకి వస్తే మళ్ళీ మిగిలిన వాటా వచ్చేసి 4/5. ఇప్పుడు ముగ్గురు ఏబిసిల కొత్త నిష్పత్తిని కనుక్కోమని చెప్పింది. ఏబిసిల కొత్త నిష్పత్తి ఎంత? సో మొదట ఇక ఏ కొత్త వాటా ఈజ్ ఈక్వల్ టు ఏ పాత వాటా ఇంటూ మిగిలిన వాటా.
ఏ పాత వాటా ఎట్లొస్తుంది 3/5. ఏ పాత వాటా 3/5. ఈ 3/5 ఎట్లొచ్చింది అంటే 3:2 ఉన్నప్పుడు మీకు ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. 3:2 ఉంది అంటే 3 + 2 = 5. కాబట్టి 3/5 2/5. ఏ బిలది పాత నిష్పత్తి 3:2. 3:2 అంటే 3 + 2 = 5. 3/5 5ను హారంగా మార్చుకోవాలి 2/5. సో ఏ బిల నిష్పత్తి 3/5 2/5 అనుకోవచ్చు. ఎందుకు ఈ 5 అంటే మొత్తం 5 భాగాలను 5 భాగాలుంటే ఏ 3 భాగాలు బి 2 భాగాలు పంచుకోవడం జరుగుతుంది. అంటే మొత్తం వచ్చిన లాభాన్ని 5 భాగాలుగా విడగొట్టి ఏ అనే వ్యక్తి ఏ భాగస్థుడు 3 భాగాలుగా బి భాగస్థుడు 2 భాగాలుగా పంచుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా వీళ్ళు పాత నిష్పత్తిని పంచుకుంటున్నారు. సో పాత నిష్పత్తి వచ్చేసి 3/5 2/5. సో పాత వాటా 3/5, మిగిలిన వాటా ఇప్పుడు మనం అనుకున్నాం 4/5. సో దీన్ని ఇంటూ చేసేస్తే 3 4 12/25 12/25. నెక్స్ట్ బి కొత్త వాటా = పాత వాటా. బి పాత వాటా వచ్చేసి మనం ఇప్పుడే చేసినాం 2/5. 2/5 ఇంటూ మిగిలిన వాటా ఎప్పటిలాగా ఇద్దరికి సేమ్ ఉంటుంది 4/5 8/25. రైట్. ఇక ఇప్పుడు ముగ్గురిది A:B:C. కొత్త నిష్పత్తి = వీడియో లెంత్ కాకూడదని చార్ట్ కట్లో రాస్తున్నాం. 12/25 8/25. సి ఏ కొత్తది వచ్చింది, బి కొత్తది వచ్చింది, సి వచ్చేసి కొత్తది మనకు లెక్కలోనే ఇచ్చింటాడు. ఆ లెక్కలోది తీసుకుంటే 1/5. రైట్. ఇప్పుడు ఏం చేయాలంటే ముగ్గురివి సమానంగా హారాలను చేస్తే మనకు లెక్క ఆన్సర్ వచ్చేస్తుంది. హారాలను సమానం చేసినామంటే లెక్క మనకు తెలిసిపోద్ది. హారాలను సమానం చేయాలంటే ఏబిది 25 సమానం ఉన్నాయి, సి ఒక్కంది లేదు కాబట్టి సిది కూడా సమానం వచ్చేటట్టు చేయాలి. ఏం చేయాలి, దాన్ని ఏ అంకెతో గుణిస్తాము, ఒక అంకెతోన గుణించాలి. ఏ అంకెతోన గుణిస్తే 25 వస్తుంది, 5 ఇంటూ 5 చేత గుణిస్తే 25 వస్తుంది. రైట్. 5 చేత హారాన్ని గుణిస్తున్నాం 25, 5 5ల 25. సేమ్ లవాన్ని కూడా 5 చేత గుణించాలి. లవాన్ని 5 5ల 25, 5 ఎక్కం 5. ఇప్పుడు కంప్లీట్గా 12/25 8/25 5/25 ముగ్గురిది. సో హారాలు సమానమైనవి 25 25 25. ఇప్పుడు మొత్తం 3 లవాలను కలిపితే ఒక హారానికి సమానం కావాలి. 12 8 20 + 5 25. సో ఇప్పుడు మనకు ఆన్సర్ కరెక్ట్ అన్నట్టు. ఒకవేళ ఇది 12:8:5 ఈ 3 కలిపినా కూడా 25 రాలేదంటే మనం చేసిన లెక్క తప్పు అయినట్టు, ఎక్కడో దగ్గర మనం తప్పు చేసినట్టు గుర్తుంచుకోవాలి. సో అందుకోసం నేను చెప్పిన ఈ పద్ధతి ఏదైతే ఉందో, ఈ స్టెప్స్ ఏదైతే ఉందో కరెక్ట్గా స్టెప్ వైజ్గా వెళితే లెక్క ఈజీగా 2 మార్కులు వస్తుంది. సో సేమ్ స్టెప్ వైజ్గా వెళ్ళాల్సి వస్తుంది. సో మధ్యలో ఇదొక ప్రాసెస్ 1 - 1/5 చేస్తే ఏ విధంగా ఉంటుందో మీకు చూపించినాం. అట్లాగే A:B = 3:2 అంటే ఇది కూడా ఏ విధంగా మనం హారాన్ని తీసుకోవాలో ఇది కూడా చూపించినాం. ఓకే. సో దీంతో పాటు మరొక లెక్కను కూడా మీకు డిస్ప్లేలో చూపించడం జరుగుతుంది. మీరు ప్రయత్నం చేయొచ్చు. సేమ్ స్టెప్స్ ప్రయత్నం చేయండి, ఈజీగా ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ.